హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుండారు? అయితే ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసినాను. అదేంటంటే ఉల్లిపాయ రైస్, ఆనియన్ రైస్ అన్నమాట. అంటే మన ఇంట్లో ఏమి కాయగూరలు ఏమీ లేనప్పుడు, మనకు ఏం చేయాలో తెలియనప్పుడు, అదేవిధంగా తొందరగా కుకింగ్ కావాలి అనుకునేటప్పుడు, కర్రీ రైస్ చేసేంత టైం లేనప్పుడు, మనకు తొందరగా క్విక్గా కావాలనుకున్నప్పుడు ఈ ఆనియన్ రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తీసుకున్నాక అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దీంట్లోకి నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి నేను తినను కాబట్టి నేను స్కిప్ చేశాను. మీరు నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఆయిల్ అయితే నేను 2 స్పూన్స్ వేసాను. నేను ఏ దానిలోకైనా ఆయిల్ తక్కువగానే వేస్తాను. మళ్ళీ స్పైసెస్ సజ్జీరా, జీలకర్ర, చెక్క, లవంగం, మన ఇంట్లో బిర్యానీ ఆకు ఎలాంటి స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4గా చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మనం ఇలా చీలికలుగా చేసుకుంటేనే పచ్చిమిరపకాయ అనేది పగలదు. సో ఇలా చీలికలుగా చేసుకున్నప్పుడే మనకు కారం కూడా రైస్కు బాగా పట్టేసి మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది రైస్. ఈ విధానంలో చేసుకుంటే కనుక నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీక్లీ వన్స్ చేస్తే. తర్వాత ఆనియన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని వేసుకొని మనము బాగా లైట్ బ్రౌన్ కలర్ కాదు, సగం ఉడికేంత వరకు మనము వేయించాలి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాము. సో మనము సగం వరకే కుక్ చేయాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా బాగా మనము వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా వేయించాలి. అదేవిధంగా దీనిలోకి సరిపడినంత సాల్ట్, అదేవిధంగా పసుపు వేయాలి. ఈ స్టేజ్లోనే వేసినప్పుడు ఆనియన్స్కి, పచ్చిమిర్చికి ఉప్పు, పసుపు బాగా పట్టేసి మనకు రైస్ అనేది మరింత టేస్టీగా వస్తుంది. అదేవిధంగా పసుపు అనేది మనం ప్రతి కర్రీలో యూజ్ చేయాలి. పసుపు అనేది ఆరోగ్యానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మన డిషెస్ మంచిగా కలర్ఫుల్గా కనపడడానికి యూజ్ అవుతుంది. దీనిలోకి టమోటాలు అయితే వెయ్యరు కానీ, బట్ టమోటాలు వేయకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? మనకు ఏ రెసిపీకైనా మనము టమోటాలు లేనిదే చేస్తే అంత టేస్టీ అనిపించదు నాకు. సో నేను టమోటాలు కూడా కొత్తగా యాడ్ చేస్తున్నాను. చూద్దాం టమోటాలు వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కరివేపాకు, మనం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి బాగా ఒక 2 స్పూన్స్ కారం పొడి ఎక్కువగానే వేసుకోవాలి. ఓన్లీ మనం కర్రీ లేకుండా ఈ రైస్తోనే మనము తింటాం కాబట్టి, సో మనము సరిపడినంత కారం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ క్వాంటిటీలో కారం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వాళ్ళ టేస్ట్ని బట్టి మనం కారం అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటే మనకు ఈ రైస్ అనేది మరింత టేస్టీ పెరుగుతుంది. ఏదైనా మనము మసాలాలు అనేటివి అప్పటికప్పుడు దంచి వేస్తేనే టేస్ట్ అనేది అదిరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు పెరుగు అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంకా పెరుగు లేనప్పుడు మనం నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇందులోకి రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది మనం 1 అవర్ ముందు నానబెట్టుకుంటేనే మనకు పొడిగా బాగా వస్తుంది రైస్. ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగా మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది వస్తుంది. మరీ ఎక్కువసేపు అంటే ఒక 1 అవర్, అంతకుమించి 2 అవర్స్, అంతకుమించి ఎక్కువ లేదు. ఇలా బాగా రైస్కి అంతా మసాలా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మనము కుక్కర్లో కాబట్టి నేను ఒక 1/2 గ్లాస్ అనేది తగ్గించి వేసినాను వాటరు. అంటే ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. మనం యాక్చువల్లీ అయితే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మామూలు గిన్నెలో వేస్తే. ఇది కుక్కర్ కాబట్టి నేను 3.5 గ్లాసే వాటర్ వేసేసుకొని ఒక్క విజిల్ రానిచ్చినాను. క్విక్గా అయితే ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. లంచ్ బాక్స్లోకి చాలా ముఖ్యమైన మంచి ఐడియా ఇది. ఇది ఆనియన్ పులావ్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. మంచి మంచి సాంగ్స్ కూడా పాడతాను. ప్లీజ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.